ఇంకా ఎన్ని రోజులు తల్లి మాతో ఈ తాగుడు మూతలు? నా రోజీ తొందరగా ఇంటికొచ్చేట్టు చూడు తల్లి. ఒక్క క్షణం ఆగండి. ఏం చేస్తున్నారు? తల్లో పెట్టుకోవడానికి తులసాకులు తెంపుతున్నాను. తులసి ఆకుల్ని కోసే ముందు తులసి మంత్రం జపించాలి. ఆ తర్వాతే ఆకుల్ని కోయాలి. తులస్యమృత జన్మాసి సదాత్వం కేశవార్థం లునామిత్వా వరదా భవశోభనే. మోక్షైక హేతో ధరణి ప్రసూతే విష్ణో సమస్తస్య గురోః ప్రియతే ఆరాధనార్థం పురుషోత్తమస్య లునామి పత్రం తులసి క్షమస్య ప్రసీద మమ దేవేసి ప్రసీద హరివల్లభే క్షీరోద మదనోద్భూతే తులసి త్వం ప్రసీద మే. ఇప్పుడు కొయ్యండి ఇక తులసి ఆకుల్ని. ఇక తులసి చెట్టు బాధపడకుండా ఎంతో సంతోషిస్తుంది. ఎవరంటే ఈవిడ? లోపలికి పద భార్గవి, అన్నీ చెప్తాను. రండి. అక్కడే ఆగిపోయావేంటి దమయంతి? లోపలికి రా. వస్తున్నాను మేడం. అయ్యో రామా, ఒక్క నిమిషం మేడం. క్షమించండమ్మా, మీ అనుమతి లేకుండా దీపాన్ని వెలిగించాను. ఈ 5 ముఖాల దీపపు సమ్మె ప్రేమ, అభిమానం, అనురాగం, వాత్సల్యం, సమయస్ఫూర్తికి ప్రతీకలు. వీటిలో ఏ ఒక్క దీపం కూడా ఆరిపోకూడదు. అలా ఆరిపోతే ఇంట్లో వాళ్ళకి అంత మంచిది కాదు. అందుకే ఆ దీపం వెలిగించాను. తప్పైతే మన్నించండమ్మా. ఇందులో తప్పే ఉందమ్మా. మా మంచి కోరి కదా నువ్వీ పనిచేసింది. ఇంతకీ ఎవరంటి తను? చెప్తాను.
నందిని నందిని అజ్జి పిలుస్తుంది పద. తన పేరు దమయంతి. స్వామీజీ ఆశ్రమంలో ఉంది. నా మనవరాలు కనిపించడం లేదని స్వామీజీ దగ్గరికెళ్తే ప్రచండ యాగం చేయమని చెప్పారు స్వామీజీ. నేను యాగం చేస్తే ఇంక మన బిజినెస్ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటారు? అసలే రోజీ కూడా ఊర్లో లేదు. మలేషియా నుండి ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. ఇంకా బిజినెస్ మొత్తం దీపక్ భార్గవి ఇద్దరే చూసుకోవాలి. వాళ్ళిద్దరికి తప్ప బిజినెస్ వ్యవహారాలేవి ఎవరికీ తెలీదు. ఇంకా నందిని ఎవరు చూసుకుంటారు? నా మనసులో మాట గ్రహించినట్లు ఆ స్వామీజీ దమయంతిని ఇక్కడికి పంపించారు. ఇక నుంచి దమయంతి కూడా మన ఇంట్లోనే ఉంటుంది. దమయంతికి సాంప్రదాయాలన్నీ బాగా తెలుసు. నేను చేయబోయే ప్రచండ యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దమయంతిని అడిగి తెలుసుకోమని చెప్పారు స్వామీజీ. అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే యాగానికి ముందు చేయాల్సిన పని ఒకటుంది, చేయమంటారా? అలాగే చేయి దమయంతి. ఒక్క నిమిషం అండి.
ఇదంతా ఎందుకు దమయంతి? యాగం మొదలైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఈ ఇల్లు, ఈ ఇంట్లో ఉండే మనుషులు అపవిత్రం కాకుండా ఉండటానికి. సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో దమయంతి. ఉమ్, ఆది ఆది వస్తున్నాను అమ్మగారు. చెప్పండి అమ్మగారు. దమయంతిని తీసుకెళ్లి పైన గది చూపించు. అలాగేనమ్మా. రండమ్మా. అలాగేనమ్మా. విజయ్, విజయ్, ఏంటి రోజీ? ఇది తీసుకో విజయ్. ఏంటిది? ఇవి కొన్ని కంపెనీస్ లో నా పేరు మీద ఉన్న షేర్స్. అందులో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తాలూకు డాక్యుమెంట్స్. మరి ఇదేంటి? వీటి మీద నందిని పేరుంది. అవును, ఇప్పుడు నేను అందరి దృష్టిలో నందినేనే కదా. అవును విజయ్, నేనెలాగో మీకు దూరం అయిపోతాను. అందుకే నా ఫ్రెండ్ నందిని నా ప్లేస్లో శాశ్వతంగా అక్కడే ఉండాలని నా కోరిక. అందుకే నేను యుఎస్ నుంచి వచ్చిన వెంటనే నా పేరు నందినిగా, నందిని పేరు రోజీగా, లీగన్గానే మా పేర్లు మార్చుకున్నాం. అమ్మ రోజీ, నిన్ను చాలా తక్కువ అంచనా వేశానే. నువ్వు ముందే ప్రీ ప్లాన్డ్గా నీ పేరుని నందినిగా మార్చేసావా? అది సరే, మరి ఈ డాక్యుమెంట్స్ నాకెందుకు ఇచ్చావు? ఏంటమ్మా ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు? ఆ డాక్యుమెంట్స్ ఏంటి బాబు? ఏం లేదు నాన్న, నేనెలాగో మీ అందరికీ దూరం అవుతున్నాను కదా. ఆ తర్వాత నా పేరు మీదున్న షేర్స్ అన్నీ మీ ముగ్గురికి రావాలని విజయ్తో అంటున్నాను. అంతలో మీరొచ్చారు. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నువ్వు దూరం అవుతున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? అది నిజమే కదమ్మా. వద్దమ్మా, అలా మాట్లాడొద్దమ్మా. మాకు నువ్వు కావాలి, నువ్వు సంపాదించిన ఆస్తి కాదు. నువ్వన్నట్టు మేము నిజంగా ఆ ఆస్తిని తీసుకుంటే శవం మీద డబ్బులు ఏరుకోవడం లాంటిదమ్మా అది. అయినా నువ్వు లేని మాకు ఈ షేర్లవి ఎందుకమ్మా? అవును రోజీ, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీ ముందు ఈ షేర్స్ నాకు ఏమాత్రం విలువ చేయవు. మీరవి తీసుకోకపోతే నా మీదొట్టే. అమ్మా నందిని, ఏంటమ్మా ఇది? లేదు నాన్న, మీరు తీసుకోవాల్సిందే. కూతురిగా నేను మీకు అంతకు మించి ఇంకేం ఇవ్వలేను. చూడండి నాన్న, నేను చనిపోతానని తెలిసి కూడా ప్రేమించానన్న ఒకే ఒక కారణం మీద విజయ్ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.
ఇతను మీకు అల్లుడిగా దొరకడం మీ అదృష్టం. తన చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవడం నా అదృష్టం. ఒక భార్యగా భర్తకి నేనేమివ్వగలను? ఏమీ ఇవ్వలేను. అందుకే కనీసం నేనేదో ఇచ్చాను అన్న సంతృప్తి నాకు ఇవ్వండి. ప్లీజ్ నాన్న, ప్లీజ్ అమ్మా, మీరు ఏడవద్దు. మీరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నేను పోయిన తర్వాత ఈ షేర్స్ మీకు దక్కాలి. అందుకే దీనికి సంబంధించిన ఒక రిజిస్టర్ కూడా వచ్చారు. సార్, ప్రాసెస్ అంతా పూర్తయిందా? అంతా పూర్తయింది మేడం. ఇంకెందులో మీ అందరి సంతకాలు పెట్టడమే మిగిలింది. అది కంప్లీట్ అయితే మీ తదనంతరం మీ పేరు మీద ఉన్న షేర్స్ అన్ని వీళ్ల పేరు మీదకి షిఫ్ట్ అవుతాయి. ఒరే పిచ్చి వెదవా, తను నిజంగా చావదు. నిండు నూరేలు ఖచ్చితంగా బ్రతుకుతుంది. మీరు సంతకం పెట్టండి మేడం. ఓకే. నానా, రిజిస్టర్ గారిని పంపించేసి వస్తాను. అలాగేనమ్మా. పదండి సార్. అలాగే మేడం. సార్, మీరు రోజీ గారి ఫ్యామిలీకి బాగా తెలిసిన వ్యక్తి. వాళ్ళకి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్స్ మీరే చేస్తారు. మీరు ఇక్కడికి వచ్చినట్టు కానీ నన్ను చూసినట్టు కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. సరే మేడం, నేనెవరికి చెప్పను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. అది అమ్మా, ఆ నెయ్యి డబ్బాలన్నీ కారులో పెట్టు. అలాగేనమ్మా. ఏ అబ్బాయి, ఏంటి ప్రచండ యాగంలో పోసే నెయ్యి డబ్బాల్ని అలా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్తున్నావు? అలా తీసుకెళ్ళకూడదు. ఎంతో పవిత్రంగా, ఏ కల్మషం లేకుండా ఓం తత్సత్, ఓం తత్సత్ అంటూ జపిస్తూ తీసుకెళ్ళాలి. అలాగేనమ్మా. ఓం తస్సత్, ఓం తస్సత్, ఓం తస్సత్. లక్ష్మి గారు, మీరు యాగం చేయడానికి వెళ్లే ముందు కొన్ని పద్ధతులున్నాయి. భార్గవి గారు, అమ్మ నందిని, మీ అజ్జిని తీసుకురండి. పదండి ఆంటీ. రాజీ, ప్రచండ యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో నిగ్రహంగా, నిష్ఠగా ఉన్న వాళ్లకే అది సాధ్యం. అలాంటి యాగం మీరిప్పుడు చేయబోతున్నారు. ఈ యాగం మొదలుపెట్టే ముందుగా ఇప్పుడు అభిషేకం జరిపించాలి. నందిని, ఆ పసుపు నీళ్లు తీసుకుని మీ అజ్జికి అభిషేకం చెయ్యమ్మా. కూర్చో అజ్జీ.